నట్టింట సిరులు కురవాలన్నా, లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా నిలవాలన్నా, లక్ష్మీదేవి ఎక్కడ నిలిచి ఉంటుంది? పరిశుభ్రంగా ఉన్న ఇంటిలో, ముగ్గుతో కళకళలాడుతున్న ముంగిలిలో, పసుపు రాసిన గడపలో, పెద్దలను గురువులను గౌరవించేవారింట, అతిథులను ఆదరించే చోట లక్ష్మీదేవి ఉంటుంది. ఎత్ర నార్యాస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా నిలిచి ఉంటారు. ఏ ఇంట్లో అయితే ప్రాత సంధ్యలలో దీపాన్ని వెలిగిస్తారో, ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే ఇంటిలిపాది నిద్రలేచి శుచిగా ఉంటారో, ఏ ఇంట్లో సాయం సంధ్యలలో నిద్రపోకుండా ఉంటారో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి చెంచల అన్న పేరు కూడా ఉంది. అంటే ఆమె ఎక్కడ స్థిరంగా ఉండదు అని అర్థం. కానీ ప్రతి ఇంటిలోనూ ఉండే కొన్ని వస్తువుల్లో ఆమె నిలిచి ఉంటుంది. ఆ వస్తువులకు తగిన విలువ ఇవ్వడం ద్వారా ఆమె సంతృష్టి చెంది ఆ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది. లక్ష్మీదేవి నిలిచి ఉండే వస్తువులు. లక్ష్మీదేవి ముగ్గులోనూ, పసుపులోనూ, పూలు, పళ్ళు, గవ్వలు, శ్రీఫలమని పిలువబడే చిన్న కొబ్బరికాయలోనూ, దక్షిణావృత శంఖంలోనూ, గోమతి చక్రాలలోనూ, మంగళ ద్రవ్యాలలోనూ నిలిచి ఉంటుంది. శ్రీయంత్రంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన లక్ష్మీదేవి విగ్రహాలను పూజించడం వలన విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ విగ్రహం ఎలా ఉంటే విశేష ధనలాభాలు కలుగుతాయి? పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించడం వలన విశేష ధనలాభాలు కలుగుతాయి. వెండితో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించాలి. ఇంట్లో కుబేర ప్రతిమ ఉండటం వల్ల కూడా ధనం ఆకర్షించబడుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.